మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి కొనసాగింపుపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జీలు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్ రెడ్డి గారిని కొనసాగించాలని కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. పట్టణ సమస్యలపై పూర్తి పట్టున్నటువంటి నూకల వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండడం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరియు మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మార్గం సుగమం అవుతుందని మున్సిపల్ కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు ఏకగ్రీవంగా ఆమోదించడం వల్ల వివాదానికి తెరదీసినట్లు అయింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్ రెడ్డి గారిని పరిగణించాలని పార్టీ పెద్దలకు తెలియపరచడానికి తీర్మానించడం జరిగింది. పార్టీలకు అతీతంగా పట్టణంలో ఉన్న సమస్యలను సమిష్టిగా చర్చించుకొని మున్సిపల్ కౌన్సిల్లో పరిష్కారమయ్యే దిశగా చర్చించి రాబోయే ఎన్నికల్లో 48 వార్డుల మున్సిపల్ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, పెద్దలు కండూరి జానారెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి విన్నవించుకుంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాలను వారికి పంపించడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీని అందించాలని, ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు పాల్గొనడం జరిగింది. వాడుకున్న ప్రజల సమస్యను రేపు పొద్దునే మీ వల్ల ఎవరైనా చెప్పినట్టు సార్ కన్ఫామ్ అని కాకపోయినా మనం చేసేటోళ్ళు కాదు, పైన నాయకులు టికెట్ ఇచ్చేది అది ఎవరిచ్చినా అది తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికి ఆ వార్డు ఏరియాలో మనం ఆ ప్రజలు మనం గెలవాలంటే మనం ఏం చేయాలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు. కాబట్టి ఆ విషయం మీద ఎక్కువ చర్చించి దీన్ని ఒక సంస్కృతం తేవాలని పర్సనల్ ఇష్యూస్ తోటి దీన్ని ఇష్యూ ఇంతమందిని 50 మంది 45 మంది 45 మంది వచ్చి ఒక రోజంతా రానంటున్నాడు. అందుకనే దయచేసి మంచిగా కూర్చోండి. పర్సనల్ ఇచ్చాక మాట్లాడాలి. కుటుంబ సమస్య కాదు, పర్సనల్ ఇష్యూ కాదు. ఇక్కడ వాటిలో కూడా మేము తిరుగుతా ఉన్నాం, చేస్తా ఉన్నాం. కొంతమంది వచ్చి అప్లికేషన్ రాయమని, లేకుంటే ఇంకో సమస్య ఉందని